ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. నాతో కలిసి పుట్టావా, నాతో కలిసి ట్రావెల్ చేసావా, నా ఊరా నా వాడా అనేది ఏమని నువ్వు నా కోసం మాట్లాడుతున్నా? నీకున్న అర్హత ఏంటి? నీకేమిచ్చి మాట్లాడిపిస్తున్నాడు మీ పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ అంటావా అనేది ఆమె పాయింట్. అదే పవన్ కళ్యాణ్ కంటే నీకేంటి? నువ్వు పవన్ కళ్యాణ్ పెళ్ళావా? పవన్ కళ్యాణ్ ఊపిడి గట్టివా? నువ్వెందుకు మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ కోసం? నేనంటే నీకేంటి బాధ? ఇప్పుడు నీకేంటి పెయిన్ అండి? నీ కోసం మాట్లాడితే నువ్వు నాతో మాట్లాడు. వాళ్ళ అభిమాని కార్యకర్త అయితే మీ పవన్ కళ్యాణ్ నీకు చెప్పాడా మాట్లాడమని? జగన్ మా అభిమాని. జగన్ గారు విమర్శిస్తూ మేము విమర్శించము. జగన్ కు నువ్వు విమర్శించు, నోరు మూసుకోమనంటే మేము విమర్శించు. జగన్ పోలీస్ అయితే ఎవరో మొన్న నాకు చూసిన ఎవరో వీడియోస్ పెట్టారు, ఎవరో నీ కోసం మాట్లాడుతున్నారు, నాకు ఎవరో కూడా తెలియదు అసలు. అసలు నేను ఎప్పుడు ఆమెను ఎక్కడ కూడా చూడలేదు. ఇదేదో వీడియోస్ పెడుతూ మాట్లాడడం చూసి ఏమేమో మాట్లాడేస్తున్నారండి. మీ ఇంటర్వ్యూలో ఒకసారి చూసాను, ఎవరో ఒక ఆమె ఏదోదో మాట్లాడేస్తుంటది వచ్చి, ఆ కృష్ణకుమారి గారు ఏదోదో మాట్లాడేస్తుంటారు. ఇంకొక ఆవిడ మీతో ఒక ఇంటర్వ్యూ చేశారు, ఆవిడ ఏదోదో మాట్లాడేస్తారు. సరదాగా ఉంటే ఆమె రహస్యాలు కూడా వెతికేసి బయట పెట్టేమంటే పెట్టేస్తాను. అంతే పెద్ద విచిత్రం కాదు. నోరు మూసుకొని నువ్వు ఎక్కడ ఉండాలి అక్కడ మేము మీ జోలికి రావు. అనవసరంగా మాట్లాడితే మాత్రం మీ మచ్చలు కూడా తీసేయాల్సి వస్తుంది. సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు అంటది. సభ్య సమాజానికి మా ఇద్దరం పెళ్లి చేసుకున్నామండి, మా ఇద్దరం ఒకరికొకరు కలిసి ఉన్నామండి, మా ఇద్దరం భార్యాభర్తలతో విడిపోయాం, గొడవలలో కలిసి ఉన్నాం. ఇది మా బతుకు. మేమేం మీలాగా 100 మంది ఉండట్లేదు కదా. మా ఇద్దరం జెన్యున్ గా ఒకరికొకరు కలిసి ఉన్నాం. మీకేంటి పెయిన్ మధ్యలో? మీకేంటి ప్రాబ్లమ్? సభ్యసానికి ఏం సమాధానం ఇవ్వాలి? ఇంకెంత మేము ఇచ్చిన సందేశం మంచిగానే ఇచ్చాం. మేమిద్దరం గొడవలు పడి వచ్చాము. ఇంక ఇలాగ రిపీట్ అవ్వకుండా ఒకరికొకరు కలిసి మాకున్న ప్యాషన్ ని, మాకున్న మా ముందున్న ఏమంటారు మా గమ్యాన్ని చేరుకోవడానికి మా ఇద్దరం కలిసి స్ట్రాంగ్ గా ఉన్నాం. మంచిగా ఇదే ఇస్తున్నాం, మేము మంచి సందేశం ఇస్తున్నాం. తప్పేమి ఇచ్చాం. ఒకసారి యాక్సిడెంట్ అయింది కదా, మీరు యాక్సిడెంట్ ని ఆత్మహత్య యత్నంగా చిత్రీకరించుకున్నారని. డిప్రెషన్ ఉన్నప్పుడు కార్ డ్రైవ్ చేశాను, యాక్సిడెంట్ అయింది. ఆ వాయిస్ ని ఫేక్ గా అది మాడ్యులేట్ చేశారు, ఫేక్ వాయిస్. దాని మీద అందుకే అది అప్పుడే పోయింది. ఆ వాయిస్ ఎవరు పెట్టారో ఏం పెట్టారో మాకు తెలీదు. దాన్ని చిత్రీకరించాల్సిన అవసరం కూడా లేదు. వాయిస్ నిజమైతే ఆ వాయిస్ కి ఈక్వలెంట్ గా కంప్లైంట్స్ కూడా ఉండాలి కదా. లేవే మేము ఎక్కడ పలానా వాళ్ళు మాకు చంపించారని మేము అక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు. వాయిస్ ఎలా నిజం అవుతుంది? దీన్ని ఆత్మహత్య లాగా చిత్రీకరించు అన్నట్టుగా మీరు దాని మీద కంప్లైంట్ కూడా ఇవ్వాలి కదా. చిత్రీకరిస్తే అయిపోదు. ఇప్పుడు మేము వాయిస్ ప్రకారం ఒకరి కంప్లైంట్ రిజిస్టర్ అయి ఉండాలి కదా. ఎక్కడ ఏం కాలేదు, ఎవరితో మేము అనలేదు, కావాలని ఫ్యాబ్రికేట్ చేశారు. అది కూడా గొడవ జరిగిన 4 రోజుల తర్వాత వెంటనే రిలీజ్ చూసారు. ఉంపుడు గత్త మేము చెప్తున్నా, మొగుడు పిల్లలని నీకేంటి మధ్యలో నొప్పి? ఉంపుడు గత్త అని పెడతావు, ఏం పెడతావు, నీకేంటి ప్రాబ్లం? నీకేంటి అంత ఇదిగా ఉంది? నువ్వు ఉంపుడు గత్తివా పవన్ కళ్యాణ్కి? అంత రెచ్చిపోతున్నావు, నువ్వు ఉంపుడు గత్తవై ఉంటావు. అంతేగాని మాకు అంత అవసరం ఏంట్లేదు. మీ ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ గా మేము ఉన్నాం. మరి డైవర్స్ పిటిషన్ కోర్టులో ఉంది కాబట్టి న్యాయస్థానాన్ని గౌరవించి డైవర్స్ కోర్టులో ఉండగా మీరు ఇట్లా కలిసి ఉండకూడదు కదా. అంటే ఎంతవరకు డైవర్స్ రాకపోయినా అంతవరకు మేము ఎలాగ ఉండాలా? మా లైఫ్ అలా కలిసి ఉండకూడదని కోర్టు ఆర్డర్స్ ఏం లేవు. వివాహం చేసుకోకూడదు. వివాహం చేసుకోవాలంటే డైవర్స్ అవ్వాలి. సహజీవనం అట్లా చేయొచ్చా? లీగల్. అదే కదా 497 లిఫ్ట్ చేసేస్తున్నారు. ఇప్పుడు మగవాళ్ళకి చట్టాలు కొంచెం బాగా లేవండి. ఇప్పుడు వైఫ్ హెరాస్ చేస్తున్నా ఇతను డైవర్స్ ఇద్దామన్నా ఆమె ఇవ్వకపోయినప్పుడు ఇతను జీవితం అంతా నాశనం చేసుకోవాలని లేదు. ఇంకొకరితో కలిసి ఉండొచ్చు. ఇప్పుడు ఇంకా మా ఇద్దరం మానసికంగా ఒకరికొకరు మేము అనుకున్నాం, మేము భార్యాభర్తలమే. మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. మన మనసాక్షిగా అగ్నిసాక్షిగా మేమిద్దరం భార్యాభర్తలమే అని మేము తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మా ఇద్దరు ఒక నిర్ణయం తీసుకుని మేము భార్యాభర్తలుగా మాత్రమే ఉంటున్నాం. దీన్ని ఎవరు తప్పుగా వక్రీకరించాల్సిన అవసరం లేదు. మీకు అలాంటి అవసరాలు ఉన్నాయేమో మీరు చూసుకోండి. మా ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండే, స్వామి సాక్షిగా మా ఇద్దరం భగవంతుని సాక్షిగా ఇద్దరం భార్యాభర్తలమే. దాన్ని ఎవరు మాకు తప్పు పట్టడానికి లేదు. మా బంధం మేము క్లియర్ గా ఉన్నాం. ఇంక దీన్ని మీరు 100 క్వశ్చన్లు వేసి ఇచ్చేయాల్సిన అవసరం లేదు. మేమేమి ఎవరికి దువాడ్స్ ఉంపుడు గతిని కాదు, అతనికి ఇచ్చేసుకోవాల్సిన అవసరం లేదు. మేము అగ్ని సాక్షిగా స్వామి సాక్షిగా మేము భార్యాభర్తలమే. నువ్వు అన్ని పాయింట్ నువ్వు ఎవరికో ఉంపుడు గతి అయితే ఇలాంటి మాటలు మాట్లాడతావు, లేదంటే నోరు మూసుకొని ఉంటావు. అది జూనియర్ దువ్వాడ ఎప్పుడు? త్వరలో మేము బిజినెస్ కొంచెం సెటిల్ అయ్యాక. అంతేనా? వీరభోగ వసంతరాయల లాగా వస్తాడా? ఎట్లా వస్తాడు? డబల్ 5 తో వస్తాడు. అంతేనా? అదే మీ మగధీర లవ్ స్టోరీ అని చెప్పారు, కొంచెం చెప్తారా మాకు ఏంటో? మగధీర లవ్ స్టోరీ అంటే మాకు ఇలాగా డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత అంటే ఎందుకు మా ఇద్దరి మధ్యనే ఇలాగా మా ఇద్దరికి మధ్య సంబంధించి ఇలా ఎందుకు రావాలి? ఏజ్ లో అతను 58 లో మాకు ఇవన్నీ ఎందుకు? కర్మ సిద్ధాంతం అంటే మీరు కలవటానికి కూడా ఏదో ఒక లింక్ ఉంటుంది. లింక్ లేకుండా మనం కలవం. 10 మంది నేను ఎవరితో మాట్లాడుతున్నానో వాళ్ళందరితో నాకు ఇక్కడ ఒక దగ్గర కర్మలో బట్టే జరుగుతాయి. ఇప్పుడు మా ఇద్దరు కల కూడా కర్మ సిద్ధాంతం ప్రకారం గత జన్మలో ఉన్నటువంటి
ఇదే ఇక్కడికి ఆ పరంపర ఇక్కడికి వచ్చింది అన్నది మేము మీరు నమ్ముతాం. అన్నట్టు ఎంతమంది ఉంటే మాధురి దువార్స్ లైఫ్ లోకి ఎందుకు వచ్చింది, ఇంతమంది జన్మ ఉంటే దువార్స్ సుకృతం. నా అదే లైఫ్ ఇప్పుడు లోకి ఇట్లా ఎందుకు అన్నప్పుడు వచ్చాడు? షాక్ లాంటిది ఏమన్నా? అంతే. గత జన్మ సుకృతంగా భావిస్తున్నాం కాబట్టి మాకు అదే అదే స్టోరీ కాబట్టి చెప్తాం. అవునా? అంతకు మించిన స్టోరీ మన అవునా? ఏముంటది ఇంకో అంతకు మించిన అంటే? అంటే Success. అంతకు మించిన అచ్చా. సక్సెస్ ఉంది మా ప్రేమ. story లో. జానకి రాముడు అప్పట్లో సరే, ఏ నాగార్జున సక్సెస్ కైనా అల్టిమేట్ ఇది ఏంటంటే కాజ్ ఏంటంటే ప్రేమే. ప్రేమే. ప్రేమ ఇస్ ద మెయిన్ కాజ్. నిజంగా ప్రేమేనా అండి? అంటే see, కొంత ప్రేమలో కూడా అన్ని రకాల బ్యాలెన్స్ లేదు, ఉంటాయి. నేను నిజంగా మా స్పష్టంగా ఇద్దరిలో చెప్తున్నాను. ఉన్నది ప్యూర్ ఊహించలేదు, నాకు కూడా అర్థం కావట్లే. ఆ, నిజంగా ఇది ఏదో ఒక రకమైన సెన్సెస్ ఫ్రమ్ ద లాస్ట్ బర్త్ అన్నదే నాకు అనిపిస్తుంటుంది. అవునా? నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఓ, శ్రీకృష్ణ బోధనలో భాగవతంలో భగవద్గీతలో అవే కూడా ఆయన చెప్పింది అదే. ఓకే. గత జన్మలో నువ్వు చేసుకున్నది ఈ జన్మ తాలూకా కంటిన్యూషన్ ఉంటుంది. ఓకే. ఊరికే గత జన్మలో ABCD అని నేర్చాం అనుకోండి, ఈ జన్మలో EFGHIJKL అని నేర్చుకుంటాం. సో 7 జన్మలు నడుస్తా ఈ ఉంటాయి. నుంచి మీరు నేర్చేసే దమ్ము మీకు ఎక్కడొస్తుందో తెలుసా? ABCD అన్నది గతంలోనే మీరు అనుభవం పొందారు ఓకే, కాబట్టి. ఓకే. కాబట్టి ప్రధాని మోదీ గారు అయ్యారంటే ఆయన ఈ జన్మ సుకృతం కాదు, గత జన్మ సుకృతం. దాని కంటిన్యూషన్ అతను ఇంత ఆ స్థాయికి వెళ్ళగలిగారు. ఇది ఇప్పటికైనా గత జన్మ సుఖం, మన కష్టాలు, మన బాధలు, మన అనుభవాలు, మన మేళ్ళు, మన హోదాలు అన్నీ గత జన్మ సుకృతాలే. ఇది కర్మ సిద్ధాంతం. అందులో భాగంగానే మాకు ఇలా అనుభవం కుదిరిందని మా మనసులో మేము అర్థం చేసుకునే విధానాన్ని బట్టి అర్థమవుతుంది. ఓకే. ఇంత క్లోజ్గా మూవ్ అవ్వగలుగుతున్నాం. రైట్. అంటే మనసు. బాగుంది. అంటే ఒకటి చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, సరే మీరు ప్రేమించుకున్నారు, ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకోవడం అంతవరకు ఓకే, బాగానే ఉంది. బయట డాన్సులు చేసుకోవడాలు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడాన్ని కొంతమంది తప్పు అది పడుతున్నారు. మా ఇష్టం. కానీ నేను ఏం డాన్స్లే డాన్సులు చేయలేదు. చేసుకోవడాలి, ఏం డాన్సులు చేస్తాం? అంటే మీ ఇద్దరు కలిసి ఒక స్టూడియోలో నాకు మీరు డాన్స్ భరతనాట్యం చేస్తుంటే వచ్చని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే నేను ఒక మీరు చేయడం భరతనాట్యం ఓకే, స్టెప్ వేయడం శ్రీనివాస్ గారు ఇట్లా ఇలా అనుకుంటే వెనకాల డాన్స్ అంటే ఇష్టం. ఏమిటి సార్. ఎవరి లైఫ్ లో ఎవరి కోరికలు కదండి, వాళ్ళకు ఉంటాయండి. ఇలా తాళం వేస్తే ఇది సంఘ విద్రోహమా? చిచ్చి సంఘ విద్రోహం ఎలా అవుతుంది? మరి ఎలా అండి ఆ కామెంట్స్ పెడతారు? ఇది నాకు డాన్స్ అంటే ఇష్టం, మీరే ఇప్పుడు రిక్వెస్ట్ చేశారు మేడం ఒక స్టెప్ అవును, అయినట్టు, అవును. నేను వేశాను, దాన్ని 100 రకాలుగా ట్రోల్స్ చేసుకున్నారు. అది మీ కర్మరా, ఇది నా టాలెంట్, నా ఇష్టం, నేను వేసుకుంటాను, నీకు దమ్ముంటే వేయండి, లేకపోతే అది మా ఇష్టం. మూసుకోనండి. మీకేంటారు ప్రాబ్లం? ఇష్టపడి చూడండి, లేకపోతే స్విచ్ ఆఫ్ చేయండి. చూడకుండా ఎలా ఉంటారు? అదే అయితే ఇష్టపడి చూడండి, లేకపోతే యూట్యూబ్ లో మరో ఛానల్ కొంతమంది అంటాడు ఇదేంటి మాకు దరిద్రం, చూడడం మానేరా బాబు, నీకెవడు చూడమన్నాడు, ఇంట్లో ఉన్న మీకే దరిద్రాన్ని పెడతారు. చూసుకో. నీకేం పని లేదా? అవును. శ్రీనివాస్ ఇది పెట్టావు ఇంటర్వ్యూ, అవును, అవును. నీ ఛానల్ ఇప్పుడు ఉంటుంది, బీభత్సంగా ఉంటుంది. నీకు ఇష్టం ఉంటాయి. ఉంటే నీకు ఇష్టం ఉంటే చూడమనండి చూడు. మేము ఇంటర్వ్యూ, లేదా మానేమనండి. మీకు ఎవరు చూడమన్నారు? అయ్యో బాబు మా ఇంటర్వ్యూ చూడండి అని మేము అడిగామా? అరే బాబు మా డాన్స్ చూసేవాళ్ళు చూడండి అని మాకున్నారు, అడిగామా? గౌరవించేవాళ్ళు మమ్మల్ని ఉన్నారు, అభిమానించే వాళ్ళు అభిమానించేవాళ్ళు మాకున్నారు. ఆ, మీ అదవాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. ట్రోలర్స్ గురించి మాట్లాడడం పని లేదు. ఏమండి, ఇది ఎవరి జీవితం వాళ్ళదండి. జీవితం అనేది ఒకేసారి ప్రతి ఒక్క మానవుడికి వస్తది, ఇంకొక జన్మ అంటూ ఉంటుందని నేనైతే నమ్మను. మన జీవితం అరే ఎప్పుడు కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం అక్కడ చెప్తుంటే మీరు నమ్మనంటారే? అతని నమ్మకం అది, నా అసలు నమ్మకం ఇది. okay. ఇంకొక జన్మ ఉండదేమోనని నేను అనుకుంటానండి. ఈ Right. జన్మ మనకు నచ్చినట్టు మనం బ్రతకాలి. ఈ క్షణమే మనది. నెక్స్ట్ సెకండ్ ఎవరు ఏమవుతామో కూడా తెలియదు. రేపు ఉండొచ్చు, మనం పోవచ్చు. ఏ రోజు లైఫ్ అంటే మనిషి 2 నమ్మకాలు ఉండాలి సార్. సైన్స్ వల్లే ఈ విశ్వం నడుస్తుంది అన్నది ఒక నమ్మకం అయితే, దైవత్వం వల్లే ఈ విశ్వం నడుస్తుంది అనేది మరో నమ్మకం. రైట్. 2 విశ్వాసాల మధ్య కూడా సమదృష్టి మనకు లేకపోతే బ్రతకలేము. కరెక్ట్. సైన్స్ ప్రకారం మనం వెళ్తున్నాం, కొన్ని దైవత్వం ప్రకారం వెళ్తున్నాం. కాబట్టి ఇక్కడ సైన్స్ ఏంటంటే చిక్కుముడి విప్పని ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఈ సృష్టిలో. ఉన్నాయి. ఇప్పుడు నేను గత జన్మ సారాంశం ప్రకారం ఇది అవుతుంది అని అనుకుంటే కెమికల్ బ్యాలెన్స్ కూడా ఉంది, కెమికల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది, కెమికల్ రియాక్షన్ కూడా ఉంటుంది. మీకు నేను చూడగానే మీతో మాట్లాడాలనిపించడం కెమికల్ రియాక్షన్, కరెక్ట్. ఇంత మాట్లాడకూడదు అనిపించడం కెమికల్ రియాక్షన్. అది కూడా ఈ కెమికల్ ఆ రసాయనిక చర్యలే సైన్స్. రైట్. గత జన్మ సుకృతమే దైవత్వం. ఈ రెండు కళ్ళలో చూస్తాం. రైట్. సూపర్. సో ముగిద్దాం ఇంకా, ఎందుకంటే మీ స్టోరీ అందరికి తెలిసిందే, మళ్ళీ గతాన్ని తవ్వినా వేస్ట్, ఉపయోగం లేదు. రైట్. ఈరోజు వ్యాలంటైన్స్ డే, ప్రేమికుల దినోత్సవం కదా. సో ప్రేమికులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ప్రేమ అన్నది ఒక దైవత్వానికి సంబంధించింది. మీ ప్రేమని స్వచ్ఛంగా మనసుల్లో ఉంచుకోండి. మీ ప్రేమని స్వచ్ఛమైన ప్రేమను వ్యక్తపరిచేందుకు, మీ భవిష్యత్తు దారుల కోసం భార్యాభర్తలు, 2 ప్రేమికులు మీ అభిప్రాయాలు మనస్ఫూర్తిగా వ్యక్తపరుచుకోండి. ఆ వ్యక్తపరుచుకున్న అభిప్రాయాలుకే ఈరోజు మనం ఉపయోగించాలి. ఆ అభిప్రాయాల్ని సాకారం చేసుకునేందుకు, కలలను సాకారం చేసుకునేందుకు, మీ ప్రేమ ద్వారా పుట్టినటువంటి మీ పిల్లల్ని, మీ కుటుంబాలను కూడా
విజయవంతంగా ముందుకు నడిపించండి. తల్లిదండ్రులను గౌరవంగా చూడండి. స్నేహితుల దగ్గర, అన్నదమ్ముల దగ్గర, అక్క చెల్లెళ్ళ దగ్గర, అందరి దగ్గర ప్రేమతత్వాన్ని పొందండి. సూపర్. ఇంతకు మించి నేను ఎక్కువ చెప్పలేదు. మీరు చెప్పండి మేడం. ఇంకా సార్ చెప్పారు, ఇంకేం చెప్తా. అయ్యో సార్ చెప్పిందంటే మీరు చెప్పారు చాలా అది డిమాండ్ ఉంటుంది. డిమాండ్ కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ అనే వాళ్ళు అండర్స్టాండింగ్ తో ఉండాలి. ఆడపిల్లలు చాలా సెన్సిటివ్ గా ఉంటారు, మగవాళ్ళు వాళ్ళని కొంచెం గౌరవిస్తూ వాళ్ళని కొంచెం ప్యాంపర్ చేస్తూ, వాళ్ళు ఇప్పుడు సపోజ్ మేము ఏదైనా ఒక వండాం అనుకోండి, అదేదో బాగుందని ఒక చిన్న ఇది ఒక మాట, మేము బాగా రెడీ అయితే నువ్వు బాగున్నావు ఉప్పు తక్కువ చెప్పకూడదా అండి? చెప్పచ్చు. పుష్ప 2లో అంటాడు కదా, ఇదేంట్రా ఉప్పు తక్కువ చెప్పకూడదా అని. ఉప్పు తక్కువ ఉంది అని చెప్పకుండా రేపు కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తే బాగుంటుంది. బాగుంటుంది అని చెప్పొచ్చు కదా, బాగుంటుంది కదా మాకు వినడానికి. ఓ, బాగుంది, బాగుంది. రేపు ఇంకొంచెం ఇలా యాడ్ చేయి, అంటే ఈ రోజు తక్కువ ఉందని అర్థం. అంతే. అంతకు మించి ఏ ఆడపిల్ల ఏం కోరుకోదు హస్బెండ్ దగ్గర, ఆ చిన్న ప్రేమనే కోరుకుంటది. ఆ ప్రేమతో లైఫ్ లాంగ్ ఉంటే ప్రతి ఒక్కరు లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటదని నేనైతే అనుకుంటున్నాను. రైట్. అదే వ్యాలంటైన్స్ డే. అయితే ఇంకా ఉంది అంటే ఇలా మీ ప్రేమని యాక్సెప్ట్ చేయని వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే గంత వయసులో పెద్ద ఆయన్ని నువ్వు ఎలా చేసుకో, ఏదో స్వార్థం ఉండుంటది, మీరు ప్రేమికులు కాదు కాముకులు ఇలా అనే వాళ్ళని ఇదే అతను కామికులు అనుకోవడానికి అతని ఏజ్ 58. పోనీ ఇది మీరు స్వార్థం అనుకోవడానికి అతను అన్ని వదిలి ఆస్తులన్నీ ఇచ్చేసి వచ్చారు. డబ్బులు కూడా మీరే డబ్బులు కూడా ఇప్పుడు నేనే పెట్టాను. సో మరి ఇప్పుడు నాది నిజమైన ప్రేమ అంటారా కాదంటారో మీరే డిసైడ్ చేయండి.